నమస్కారం. ప్రభు బల్ల ఆరాధన, పస్కా భుజించటం. కాబట్టి ఈరోజు నేను ప్రభు బల్ల గురించి మీకు చెప్పబోతున్నాను. యేసు ప్రభు రక్తం అంటే ఏంది, ఆయన శరీరం అంటే ఏంది, ఎవరు తినగలగాలి, ఎవరు తినకూడదు అన్న విధానాల మీద ఈరోజు నేను మీకు అనేకమైన సంగతులను మీతో కూడా నేను పంచుకుంటాను. ప్రార్థన ఎక్కువ తక్కువ చేయి, కొద్దిగా లైట్గా తక్కువ చేయి. ప్రైజ్. ఓకే, వచ్చు. గనుక ఈరోజు మీరు ఆ వాక్యాన్ని శ్రద్ధగా విని నేర్చుకోవాలి, చాలా అవసరం కూడా. పాస్టమ్మ గారు నేను లేనప్పుడు మంచిగా మీకు వాక్యం చెప్పించారు. ఎట్లా దేవుణ్ణి పాడాలి, చప్పట్లు కొట్టాలి, ఎట్లా మీరు దేవుళ్ళో ఆత్మీయంగా బలపరచబడాలన్న సంగతులు అనేకమైన వాటిని పాస్టమ్మ గారు మీకు నేర్పించారు. అది ఎంతవరకు మీరు పాటిస్తున్నారో నాకు తెలియటం. మేమేమో చెప్పుకుంటూ ఉన్నాం. అది వినటం మాత్రం కాకుండా చేసేదే దేవుడికి చాలా ఇష్టం. ఆమేన్. నేను దేవుని సేవ చేస్తున్నాను నన్ను ఇంట్లో ఉంటే ప్రభు నన్ను ఒప్పుకుంటాడా? చెప్తున్నా మీకు ఉదాహరణగా. ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. దేవుని సేవ అంటే దేవుని పనులు చేసుకోవాలి, అదిదా కరెక్ట్. దేవుని వాక్యం వింటే ఆ వాక్యానుసారంగా మనము బ్రతికేది నేర్చుకోవాలి. కాబట్టి మనం దేవుని మాటలు విని దాన్ని మనం నేర్చుకోవాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంక మేము తప్పితే ఇంకెవరికి నేర్పిస్తారు మీకు ఇలాంటివన్నీ? చెప్పండి. మీ ఇంట్లో మీ భర్త, మాయ్ ఇది ఉంది, ఇట్లా ఉంది, ఇదిగో బైబుల్ ఎట్లా రాస్తున్నారు, ఎత్తు అట్టన అంటాడా? అంటావు. మీ పిల్లలు ఎవరన్నా వచ్చి అమ్మా ఇదిగో ఇక్కడ ఉంది వాక్యం, ఇట్లుంది అట్టని ఎవరన్నా చెప్పిస్తారా? చెప్పిరు. మరి మీరంతటా మీరే చదివి రాత్రి పగుళ్ళు చదివి సమయాన్ని ఎక్కువగా బైబిల్కి సమయాన్ని కేటాయించుకొని నేర్చుకుంటారా? అట్టలేదు. కాబట్టి దేవుని వాక్యం చెప్పేటప్పుడు మనం ఏం చేయాలా? జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి. ఆమేన్, ఆమేన్. ఓకే, చూడండి. నేను యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 54వ వాక్యాన్ని చదవండి. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 54వ వాక్యాన్ని మనం చదువుదాం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గల్లవాడు, అంత్య దినమున నేను వాణ్ణి లేపుదును. చాలు. యేసు ప్రభు ఆయన శరీరాన్ని గురించి, ఆయన రక్తాన్ని గురించి ఇక్కడ రాస్తున్నాడు. ఆయన రక్తాన్ని గురించి, శరీరాన్ని గురించి చెప్తున్నాడు. ఇది ఈరోజు మనకి ఆయన ఎట్లిచ్చాడంటే, ఆయన రక్తము శరీరాన్ని రొట్టిగా విరిచి శరీరంగా మన చేతికిచ్చాడు. ద్రాక్షరసాన్ని తన రక్తముగా మార్చి ఆయన మనకు అనుగ్రహించాడు. ఇదేంటండి? రొట్టె అట్ట ఆయన శరీరం అవుతుంది? మాంసం ఉండాలి కదా, రక్తం ఉండాలి కదా, దాంట్లో నీరు ఉండాలి కదా. రొట్టె మొక్క ఒకటి ఇచ్చి ఇది యేసు ప్రభు శరీరం తినండి అట్టన అంటే మేము నమ్మేయాలనా? ఏంటంటే అంగట్లోకి పోయి గ్రేప్ని తీసుకొని వచ్చి ఆ గ్రేప్ని మిక్సీలో పెట్టి డ్రర్రని కొట్టి దాన్ని రెడీ చేసుకొని వచ్చి గ్రేప్ ఇచ్చి, లేదా ఎసెన్సీ కలిపిన ఆ గ్రేప్ తీసుకొని వచ్చి మాకు కలిపి పోసి మా నోట పోసి ఇది యేసు ప్రభు రక్తం అంటే నేను నమ్మాలనా? అట్లన్న మూర్ఖులు కూడా వస్తారు చర్చికి. అలాంటి మూర్ఖులు కూడా ప్రార్థనకు వచ్చేవాళ్ళు ఉన్నారు. నేను చెప్తున్నా మీకు, దేవుని బిడ్డలారా బాగా గమనించండి. ఒట్టి నీళ్ళనే, కానా ఊరిలో పెళ్లిలో ఒట్టి నీళ్ళనే ద్రాక్షరసముగా మార్చగలిగిన దేవుడు మనం ప్రార్థిస్తున్న నీళ్ళ ఆ ద్రాక్షరసాన్ని ఆయన రక్తంగా మార్చలేడా? మార్చలేడా? మిమ్మల్ని అడుగుతున్నా.
ఇంకొక విశ్వాసమైన ఒక మాట చెప్తా, విశ్వాసం కలిగిన ఇంకొక మాట చెప్తా, అది కూడా వినండి. ఓకే, ఒకళ్ళు అందరూ వచ్చి వాళ్ళని ఒక ప్రశ్న వేసి అడిగాడు దేవుడు. ఒరే, సూది బెజ్జములో ఒంటి దూరతుందా అని అడిగాడు. ఏమని అడిగాడు? సూది బెజ్జములో ఒంటి ఎంత పెద్దది అంటే ఒక లారీ అంత సైజు ఉంటుంది ఒంట్లో. దాని పొట్ట ఎంత పెద్దది, దాని గొంతు 7 నుంచి 4 మూరలు ఉంటుంది, 4-5 మూరలు ఉంటుంది అది ఒంటె. దాని కాళ్ళు పొడవుగా ఉంటుంది. యేసయ్య వాళ్ళని అడిగిన ప్రశ్న ఇది. రై, ఈ బెజ్జం ఉంది కదా, సూది బెజ్జం, అందులో ఒంటిని తీసుకెళ్ళి మీరు దూర్చగలుగుతారని అడిగాడు. వాళ్ళు అన్నారు, ఏంటయ్యా నువ్వు చెప్పేది, ఈ ప్రపంచంలో ఎవరి వల్ల కాదు, అది ఎవరి వల్ల కాదు అటని వాళ్ళు అన్నారు. అప్పుడు యేసయ్య వాళ్ళతో ఏమన్నాడంటే ఒక మాట, అది మీకు అసాధ్యం, మీకు అది అసాధ్యం, ఉంగలాల అది ముడియాదు, ఉంగలాల అది ముడియాదు అట్టని అనేసి ఆయన అన్నాడు, నాకు అది సాధ్యం, ఎన్నాళ్ళు అది ముడియం అన్నాడు. అంటే దేవుడికి ఏందండి, ఆయన సృష్టికర్త కదండి, ఆ ఒంటిని నూలు సైజుకి చేసి పడేస్తాడు ఆయన. ఏం సైజుకి? ఆయన படைத்தவருங்க. இந்த நாட்டை உலகத்தை மனிதர்களை, இந்த உலகத்தில் இருக்கிற எல்லாம் பொருட்களை உருவாக்கின தேவன் அவர்தான். காற்றையும் கடல் தண்ணியும் மலைகளையும் செடி கொடிகளையும் உருவாக்கினவர் அவர். அவரால் கூடாத காரியம் ஒன்றும் இருக்காது. அப்போ பாருங்க, ஆபிரகாம் 100 வயசுல குழந்தை பெற்றுக்கினாரு. 100 வயசுல யாருன்னா பெற்றுக்கிற மாதிரி ஐடியா இருக்கா உலகத்தில்? எந்த கின்னீஸ் புக்கில் இருக்கா? கிடையாது. அந்த மலடித்தனம் போயிடும். அந்த கர்ப்பம் சத்திரம். ஆனால் அவ்வளோ சூழ்நிலைகள் இருக்கிற சாராக்கு எப்படி உருவாக்கி கொடுத்தாரு? அது மனிதனால கூடாது, ஆனால் தேவனால் அது கூடும். అప్పుడు మనం ఇప్పుడు అనుకోవాలి, ఓకే, మన చేతిలోకి ఎసెన్సీ తీసుకొని వచ్చి పాస్టర్ పెట్టినా, అంగట్లో మిక్సీలో డర్రను కొట్టి గ్రేపు తీసుకొని వచ్చి మన చేతిలో పెట్టినా, అది ప్రార్థన ద్వారా యేసు రక్తముగా మార్చబడిపోతుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అదేలాగా ఆయన శరీరం రొట్టె తీసుకొని వచ్చి మన చేతులు పెట్టేటప్పుడు ప్రార్థన చేసి సేవకుడు, అయ్యా ఇది మీ శరీరం అని చెప్పేటప్పుడు అది శరీరముగా రూపం చేసుకుంటుంది. ఓకే, డన్. ఇప్పుడు అర్థమైపోయింది కదండి మీకు. మన కళ్ళ ముందేమో గ్రేప్ రొట్టె, ప్రార్థన చేయటం వలన అది యేసు రక్తముగా శరీరముగా మార్చబడి. ఎట్లా మార్చబడుతుంది అనేది ఇందాక 2 పాయింట్లు చెప్పిన. ఎట్లా? ఒట్టి నీళ్ళనే ద్రాక్ష రసం చేయగలిగిన దేవుడికి ఇది చేయలేడా? ఒకటి. రెండేది, ఇంకోటి ఏం చెప్పాను చెప్పండి? ఇంకోటి, సూది బెజ్జంలో ఒంటి దూరున అప్పుడు దేవునికి సమస్తం అది సాధ్యమవుతుంది. ఆమేన్. దేవునికి సమస్తం సాధ్యమవుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇట్లాంటి చాలా నేను చెప్పగలుగుతాను, మిమ్మల్ని పూరుకొల్పేటట్లుగా, మిమ్మల్ని ఎంకరేజ్ చేసేటట్లుగా చాలా విషయాలు నేను చెప్పగలుగుతాను మీకు. ఒకటి చెప్తాను. ఒకసారి యెహోషువ ఏం చేస్తాడంటే, ఒక పాలెము దగ్గర దిగుతాడు. ఒక సైన్యము ఉంటుంది అక్కడ. ఆ సైన్యం చూస్తే, యెహోషువ వద్దులేండి, గిద్యోనికి వెళ్ళిపోదాం. బైబిల్లో గిద్యోన్ అని ఒక ఆయన ఉన్నాడు. ఈ గిద్యోన్ ఏం చేశాడంటే, ఒక యుద్ధం జరుగుతుంది, దాంట్లో అందరం తెచ్చుకోమన్నాడు మనుషులందరినీ. దాంట్లో పనికి మాలినోళ్ళు కూడా వచ్చారు లోపలికి, ఏం చేతకానోళ్ళు కూడా లోపలికి వచ్చారు. ఇక మిడతలంత సైన్యాన్ని చూసేలేకే వీళ్ళకి అందరికీ గుండెలు జారిపోయినాయి.
ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది, మనం బతకంరా, వాళ్ళ చేతల్లో చచ్చిపోతాం అన్నది బాగా తెలిసిపోయింది. తెలిసిపోయేలాకే దేవుడు ఒక మాట చెప్పాడు గిద్యోన్ దగ్గర, గిద్యోన్, ఎవడెవడో పిరికితనం ఉందో భయపడుతుండో అందరిని ఇంటికి పోమని చెప్పు అనేండు. అయ్యా, నేను వీళ్ళే సరిపోరని నేను అనుకుంటుంటే వీళ్ళని ఇంటికి పోమంటే ఏంది నాయన నువ్వు? వీళ్ళే సరిపోరని నేను అనుకుంటుంటే వీళ్ళని ఇంటికి పోమంటే ఏంటయ్యా? ఒరే, నేను చెప్పింది ఏంట్రా, పంపించరా వాళ్ళని అన్నాడు. ఇంటికి పోయేసారు కొంతమంది. ఇక అడుగుల తర్వాత దేవుడు అన్నాడు ఒక మాట, చాలు. ఇంకొక మాట అన్నాడు. ఏమన్నాడంటే, నీళ్ళ దగ్గరికి తీసుకెళ్ళరా వాళ్ళని. ఎవడైతే దోషుల్లో ఇట్లా చేతులు తీసుకొని తాగుతాడో నీళ్ళు, వాడిని మట్టికి తనీగా పెట్టు. ఈ కుక్కలాగా గతికి తాగుతారు తెలుసా? ఈ కుక్కలాగా నోరు పెట్టి తాగుతారే, గతికి తాగుతారు తెలుసా? ఆమార్ తాకే వాళ్ళని తనిగి పెట్టురా అన్నాడు. అట్లా డివైడ్ చేశాడు. ఇట్లా ఒక్కొక్కరు డివైడ్ చేసేలకి ఆఖరికి 300 మంది మిగిలిండ్రు. ఎంతమంది మిగిలారు? 300 పీపుల్స్. అక్కడ సైన్యం 1,00,000 మంది ఉన్నారు. మిడతలంత దండు ఉంది. ఈ 300 పెట్టుకొని గెలవనవదు, కష్టం. దేవుడేమో చెప్పాడు, ఓకే నేను గెలిపిస్తానని. ఈ 300 పెట్టుకుని అట్ట గెలిపినవుతుంది. ఇదిదా మన దేవుడు స్పెషాలిటీ. ఇదిదా మన దేవుడి దగ్గర ఉంటున్న గొప్పతనం, దేవుడి దగ్గర ఉంటున్న గొప్పైన విషయం అది. ఇది గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా. నేను చెప్పే ప్రతి వర్డ్ చాలా ప్రాముఖ్యమైంది. உங்கள் பாஸ்டர் பால் டேனல் ஐயா ₹2 காத்தடிக்கிறதுக்கு காசு ஒரு காலத்தில் ஊழியத்துக்கு வரும்போது ₹2 அப்படி ஊழியத்தில் நான் கால் வச்சிருக்கிறேன். ஆனால் இன்னைக்கு கடவுள் ஆசீர்வாதமாக வைத்திருக்கிறாருன்னா அது என்னால் முடிஞ்சதா? கிடையாது. அது தேவனால் முடிஞ்சது. அது దేవుని ఉరువాకి கொடுத்தாరు எல்லாமே. నేను అప్పుడప్పుడు అనుకునేవాడిని. అయితే ఒక్క విషయం అదే మట్టుకు నా దగ్గర ఉన్నింది కాబట్టి దేవుడు నన్ను బలపరచగలిగిండు. ఏం తెలుసా? ఏమి లేకపోయినా వెక్సవను சாப்பிட்றதுக்கு சாப்பாடு இல்லைனாலும் కవలపడ మాట. అదొకటి మట్టుకొనింది నా దగ్గర, వైరాగ్యం. అన్నం లేకపోయినప్పుడు కూడా సైలెంట్గా ఉండేవాడిని. డబ్బులు లేకపోయినప్పుడు కూడా సైలెంట్గా ఉండేవాడిని. ఎవరన్నా ఇతరని ఎక్కడికి వెళ్ళను, వెతకను అసలుకి. మొన్న పాస్టర్స్ మీటింగ్ జరిగింది, అద్భుతంగా జరిగింది. జనాభా నిండిపోయి బయటంతా కూర్చున్నారు. చార్లు సరిపోలే మాకు, ఎక్కడున్న చార్లే సరిపోలే. అంత అద్భుతంగా మొన్న పాస్టర్స్ మీటింగ్ జరిగింది. నేను ప్రభు మాటలు పంచుకున్నా, నా టెస్ట్ మనీ పంచుకున్నా, నేను నా సాక్ష్యాన్ని పంచుకున్న సేవకుల దగ్గర. అద్భుతంగా దేవుడు ఆ మీటింగ్ నడిపించాడు. ఏదో గిఫ్ట్లంతా ఇయ్యలే, నేను గిఫ్ట్లంతా ఇచ్చి పిలవాల ఎవరిని. దేవుని ప్రేమను బట్టి అందరూ సమకూడారు ఇక్కడికి. చక్కగా మీటింగ్ మంచిగా జరిగింది. అసలుకి అన్నం లేదు, ఆఖరిలో ఎవరికి సరిపోలే అన్నం. మాకు లేదు, మేము పరిచర్లు చేసి వాక్యం చెప్పిన స్పీకర్ అయినా నాకు లేదు. చింత పోనే లేదే, అడగండి పాస్టర్ గారిని. చింత పోనే లేదు. అందరు తిన్నారా? వచ్చిన సేవకులు అందరూ తృప్తికి భోజనం చేశారా? ఓకే, అది మనకి సంతోషం, అది మనకి ఆశీర్వాదం. మనకు లేకపోయినా పర్వాలేదు అని వేసిన ప్రతి లేకుండా మళ్ళీ తెప్పించారు వేసి అదే వండారు మళ్ళా. అప్పుడు చూడండి, ఆ వెక్స్ అయ్యేదే లేదు. అయ్యో మనకు లేదే. కొందరైతే మోకాలు నల్లగా పెట్టుకుంటారు, మనకు లేదురా, ఒక రకంగా ప్రవర్తిస్తారు. ఇది సేవ, పరిచర్య, ఇది దేవుని సేవ. ఆ సేవల అనుభవాలు అవన్నీ మాకు. ద ట్రైనప్, ఆ ట్రైనింగ్లో ఇప్పుడు నేను చెప్పేది నేర్చుకుంటేనే పెద్ద పాస్టర్లు అయిపోతారు మీరు. నేను చెప్పేది నేర్చుకుంటేనే పెద్ద గొప్పోళ్ళు అయిపోతారు. ఓకే, చాలా గొప్పోళ్ళు అవుతారు. పెద్ద సీనియర్ పాస్టర్లు అందరూ వచ్చారు నేను చెప్పే దేవుని మాటలు వినేదానికి. సీనియర్ మోస్ట్ అంతా వచ్చి కూర్చొని ఉన్నారు. నేను బెత్తరపోయినా. నేను మా చిన్న సంఘం మంది, వాళ్ళంతా పెద్ద పెద్ద మంది రాళ్ళు. వాళ్ళందరూ వచ్చారు. పాస్టర్ పాల్డేల్ గారు వాక్యం చెప్తున్నాడు, కూర్చోవాలరా అని. ద లీజన్, దేవుని బిడ్డలరా, అది దేవుని నడిపింపు, దేవుని కార్యం. అది
కాబట్టి మన జీవితంలో మనం ఏమీ లేదు అన్న వాటి విషయంలో దేవుడు మనకు ఉన్నత స్థాయి ఇస్తాడు. మనం కనిపెట్టుకొని ఉండాలి, కాచుకోవాలి. ఓకే, కర్తర్ உங்களை உயர்த்தவரை அவர் కరத்தில் அவர் బలத்த కరத்தில் యెహోవా మిమ్మల్ని హెచ్చించేంత వరకు ఆయన బలిష్టమైన హస్తాల క్రింద మీరు దాగి ఉండండి. அவ்வளோ பொறுமை இல்லை நம்மளுக்கு. அதனால தான் நம்ம எல்லாம் இழந்துடுறோம். பொறுமை இருக்கணும். பொறுமை இருந்தால் தான் தேவன் பெரிய காரியங்கள் செய்வார். அந்த பொறுமை இருக்கணும் நம்ம கிட்ட. ஓகே, கித்யோன் கிட்ட வந்துடலாம். இவர் பார்த்தாரு, 300 பேர் வச்சு நான் எப்படி அப்படி திரளான இந்த லட்சக்கணக்கான கூட்டத்தை நான் ஜெயிக்க முடியும்? கித்யோன், நீ ஆராதிக்கிற தேவன் யார் தெரியுமா? வல்லமை உள்ளவர் அவர், அற்புதமான தேவன் அவர். இந்த 300 பேர் வச்சு நீ கவலைப்படாத, நான் சொல்றேன் உனக்கு ஐடியா அண்ணாரு. கித்யோனுக்கு தெரிஞ்சிச்சு, நான் அவ்வளோதான், செத்தேன்டா, போச்சு, வாழ்க்கை முடிஞ்சுதுடா. எவ்வளோ லட்சக்கணக்கான சைன்யத்தை வந்து 300 பேர் வெல்ல முடியுமாங்க? எங்கே நடக்காது அது. அலெக்சாண்டர் கிட்ட கூட நடக்காதுன்னு வச்சுக்கோங்க. అవ్వలో 300 పేరు వచ్చి మిడతలంత దండు అట్లని వాక్యంలో ఉంది. నేను తెలుగులో చదివినాను. మిడతలంత దండు. మిడతల దండలు చూసారా మీరా? నేను చిన్నప్పుడు మిడతలతో ఆడుకొని ఉండ, అందువల్ల చెప్తుందా మీకు. మిడతలంత దండు ఒక్కసారిగా లక్షల మంది అక్కడ సమకూడటం. ఇక గిద్యోన్ దగ్గర ఒక మాట చెప్పాడు, గిద్యోన్ నా మాటను 300 కొండలు రెడీ చేయి, దాని లోపల నిప్పు పెట్టు, తలా ఒక్కొక్కటి చేతికి ఒక కర్ర కూడా పట్టుకోండి, చేతిలో ఒక కర్ర పట్టుకోండిరా. మొదటగా నువ్వు వెళ్ళి సైన్యములో ఏం మాట్లాడుకుంటున్నారో ఒకసారి చూసుకోండిరా అట్లా అన్నాడు. గిద్యోన్ ఫస్ట్ వాళ్ళ దగ్గరికి పోయిండు, రహస్యంగా వేరే వేషం వేసుకొని మరుగ్గా పోయిండు. అక్కడ ఉండే సైన్యం టీం అంతా మాట్లాడుకుంటుండ్రు. మనం కూడా మాట్లాడతాం కదండి, ఎవరికన్నా ఏదన్నా జరిగితే, ఏదన్నా సమీపిస్తే మనమందరం కూడుకొని మాట్లాడుకుంటాం. అట్లా గిద్యోన్ వెళ్ళేటప్పుడు ఆ సైన్యం మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది తెలుసా? ఒరే, రాత్రి ఒక కల వచ్చిందిరా. ఏం కల అంటే, ఆ ఇశ్రాయేలు దండు ఉంది కదా, అక్కడ నుంచి ఎవ్వల రొట్టె పెద్దది, ఆ ఎవ్వల రొట్టె దొర్లుకుంటా వచ్చి మన సైన్యం మీద పడి మొత్తాన్ని దుమ్సు పెట్టేసిందిరా, ఒక్క రొట్టిరా అనిండు. ఇది గిద్యోని నిండు. ఏంది? గిద్యోని విన్నాడు. அப்போ இந்த தரிசனம் கடவுள் தான் இவங்களுக்கு வெளிப்படுத்திருக்கிறாரு. இப்போ நம்ம ஜெயிக்கலாம். 300 பேர் வச்சுக்கின்னு நைட்டில் சத்தம், కూర్చోలు పోட்டு సత్తం పోட்டு ఆ దీవెట్లు పట్టుకొని, ఆ కొండలు పట్టుకొని ఇట్లా బయలుదేరారు చూడండి. వాళ్ళందరూ గసగసలాడిపోయారు 300 మందిని చూసి. ఆ కొండలో నిప్పుని పెట్టేసేసి ఒక్కొక్కరిని మిడతలంత దండు సైన్యాన్ని 300 మందిని బయటికి జయించగలిగిన వాడు మనం ఆరాధిస్తున్న మన దేవుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. తక్కువ అట్లని అంచనా వేసుకోకూడదు ఎప్పుడు. మన దేవుడు అనుకుంటే ఏమైనా చేయగలుగుతాడు, శక్తి కలిగిన వాడు ఆయన. తక్కువ అనే అంచనా మన జీవితంలో మనం ఎప్పుడు వేసుకోకూడదు. ఇదిదా ఏమీ లేని సందర్భాల్లో కూడా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? గొప్ప చేయగలిగిన, శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. ఆయన ఏదైనా చేయగలిగిన, శక్తి కలిగిన, సామర్థ్యం కలిగిన దేవుడు ఆయన అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు మీరు చదివిన ఈ వాక్యంలో ఆ ద్రాక్షరసం, ఆ రొట్టె యేసయ్య తన రక్తంగా మార్చుతున్నాడు, తన శరీరముగా మార్చేశాడు. అందువల్ల అది మన చేతికి వస్తుంది. ఇప్పుడు మనం అది తినాలి. తినేటప్పుడు తింటున్న వారికి ఏం ప్రయోజనం అనేది ఆ వాక్యంలో రాయపడి ఉంది. మళ్ళా 54 చదవండి. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గల్లవాడు. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము
54 వాక్యము. యోవాన్ 6:54. ఓకే. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గల్లవాడో. చాలు. ఆయన శరీరాన్ని ఎవరైతే ప్రభు బల్ల రోజు మొదటి వారం మీరు వస్తున్నారు కదా, ఆ ప్రభు బల్ల ఎవరైతే ముట్టుకొని తాగుతున్నారో వారికి నిత్య జీవం దొరుకుతుందంట. చప్పలు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. మా ఇంట్లో పనులు పడినాయి, అందువల్ల నేను చర్చికి ఈరోజు ప్రభు బల్లకి రాలా, నాకు డ్యూటీ వేసేసారు, నేను ప్రభు బల్ల దీను అంటే నాకు లీవులు దొరకలేదు, నేను ఊరు వెళ్ళాను, నాకు ఆరోగ్యం బాగలేదు అనేసి సాకులు చెప్పకుండా మనము దేవుని ప్రభు బల్ల తీసుకున్నామంటే, ఆయన రక్తాన్ని ఆయన శరీరాన్ని మనం తిన్నట్లయితే, ఎవరు తింటారంటే బాప్టిజం తీసుకున్న వాళ్ళు, ఆయన సొత్తైన వాళ్ళు, ఆయనకి లోబడే బిడలు, ఆయనకి అనుకూలంగా ఉండే బిడలు ప్రభు బల్లని ఎప్పుడు పోగొట్టుకోరు, ఏ సందర్భాన్ని పోగొట్టుకోరు. ఎందుకంటే ఆయన రక్తము మనకేమేస్తుంది అంట, నిత్య జీవాన్ని ఇస్తుంది. ఆయన శరీరము మనకేమేస్తుంది, నిత్య జీవాన్ని మనకిస్తుంది అంట. నిత్య జీవం అంటే ఏం తెలుసా? శరీరకరముగా ఈ బాడీ చనిపోయేస్తుంది ఒక రోజున, అయితే మన ఆత్మ మాత్రం ఎల్లప్పుడూ భూమి మీద జీవిస్తుంది. ఎల్లప్పుడూ మన ఆత్మ జీవిస్తూ ఉంటుంది దేవుని సన్నిధిలో. అప్పుడు ఈ ప్రభు బల్లే తీయకుండా ఎంతోమంది ఉన్నారు కదా లోకంలో, వాళ్ళ సంగతి ఏంటంటే వాళ్ళందరూ కూడా నరకానికి వెళ్ళిపోతారు. ఒకవేళ చర్చికి వస్తా కూడా ప్రభు బల్ల తీయకుండా వస్తున్నావంటే నువ్వు దేవుని రాజ్యానికి పోలేవు. నువ్వు దశమ భాగం ఇచ్చినా, కానుకిచ్చినా, కేజీలు బియ్యం ఇచ్చినా, సేవ కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా, ప్రభు బల్ల అనేది ఒకటి తీగిపోయడం అంటే దేవుని దగ్గరికి నువ్వు పోలేవు, నువ్వు ప్రవేశించలేవు. ప్రభు వాక్యం చెబుతుంది, ప్రభు వాక్యం సెలవిస్తుంది మనకి, నా శరీరము నా రక్తము తినువాడు నిత్య జీవము కలిగిన వాడు అని. ఆ మాట చెప్పి మళ్ళీ ఏమంటాడంటే, అంత్యకాలమందు నేను వారిని చదవాలయ్యా, ఎక్కడున్నాడు, లేపుదును. అంత్యకాలం అంటే ఎప్పుడు? యేసు ప్రభు రాకడలో, రెండో రాకడలో వస్తున్నాడు. ఇప్పుడు ఫస్ట్ రహస్య రాకడ జరుగుతుంది. రహస్య రాకడ వచ్చేటప్పుడు ఏంటండి, జీవంతో ఉంటున్న మనం లేచిపోతాం. ఈ సమాధి చేయబడారు కదా వాళ్ళందరూ రెండో రాకడలో కడబోర శబ్దం మోగేటప్పుడు వాళ్ళ శవాలు పైకి లెగస్తాయి. ఎందుకు చెప్ప? ప్రభు బల్ల తీసుకున్నారు, యేసు రక్తాన్ని తాగారు, శరీరాన్ని తిన్నారు, కాబట్టి వాళ్ళు మహిమ స్వరూపులుగా మార్చబడతారు. అంత్య దినాల్లో వాళ్ళు పైకి రెప్పపాటుని ఎక్కడతారు పైకి. ప్రభు బల్ల తీయటం వలన ప్రయోజనం ఇదిదా? దేవుని బిడ్డలారా, ఒకసారి మన సంఘానికి వచ్చే వాళ్ళే వాక్యం వరుకుంటారు. ప్రభు బల్ల రోజు వాక్యం అయిన వెంటనే వెళ్ళిపోతారు. 1 నెల చూశాను, 2 నెలలు చూశాను, 3 నెలలు చూశాను, 4 నెలలు చూశాను, సంవత్సరం చూశాను. నేను అడిగినప్పుడల్లా ఏం చెప్తారు తెలుసా? నా దగ్గర ఒక చిన్న తప్పు ఉందయ్యా, పొరపాటు ఉందయ్యా, అది మానేసుకుంటే తీసుకుంటే బాగుంటుందన్నే అయ్యా. మానేసిన పాడు లేదు, తీసుకున్న పాడు లేదు. ఎక్కడ మానేసిన పాడు లేదు, తీసుకున్న పాడు లేదు. ఈ సాకులు చెప్పుకొని బతకాల్సిందే జీవితం అంతా. నేను కూడా చెప్పి విసుగు పుట్టి నా నోటికి చిక్కం పెట్టుకున్నా. చెప్పి అంటే ఆయన వాక్యం వినే బిడ్డలు లోబడతారు, తలబిడిసిన వాళ్ళు లోబడరు కదండి. మన ఇంట్లో అందరు పిల్లలు ఉంటారు, అందరి పిల్లలు మన మాట వింటారా? ఒకరొక రకంగా ఉంటాడు, ఇంకొకరు ఒక రకంగా ఉంటాడు. అందరు మన మాటలు వింటారా? వినరు. ప్రభు బల్ల తీసేది ఎందుకంటే నువ్వు ఆయనతో కూడా నిత్యము జీవించేదానికి ప్రభు బల్ల తీయాలి.
అంత్య దినాల్లో నువ్వు సజీవుడిగా పైకి లెగుస్తావు. దానికోసం నువ్వేం చేయాలా? ప్రభు బెల్ల మిస్ చేసుకోకూడదు. ఒకవేళ ఇక్కడ లేవా, వేరే చోటుకు ప్రార్థనకి వెళ్ళావా, వేరే పనిగా వెళ్ళావా, ఆ చర్చలన్నా పోయి అయ్యా ప్రభు బల్లి అయినా ఆయన అటన్నా అనాలా? దానికని తీయకుండా నెలల కొద్ది ఉండకూడదు. ఇప్పుడు చాలామంది మన చర్చలో బ్యాప్టిస్ట్ని తీసుకున్న వాళ్ళు ఉన్నారు, ప్రభు బల్ల ఇంకా తీయటం లేదు, చర్చిగా సరిగ్గా రావటంలే. చాలామంది బ్యాప్టిస్ట్ని తీసుకున్న వాళ్ళు ఉన్నారు, రేపు వాళ్ళకి ఏదన్నా ఒకటి అయితే వాళ్ళు దేవుని రాజ్యానికి పోతారా? పోరు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆ క్రమం లేదు, ఆ పద్ధతి లేదు, వారు దేవుని గౌరవించలేదు, దేవుని మందిరానికి వెళ్ళి ఆయన రక్తాన్ని ఆయన శరీరాన్ని వాళ్ళు ముట్టుకోలేదు. ముట్టుకోలేని వాళ్ళు ఎలాగ దేవుని రాజ్యానికి వెళ్ళిపోగలుగుతారు? పోలేరు, కష్టం. ప్రభు బళ్ళ మనం తీసేటప్పుడు ఏంటండి, మీకు ఇంకొక మాట కూడా చెప్తాను నేను. మన చర్చిలో చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా ఉండేవి, మీరుదా దాన్ని పాటించేది. ఇన్ని చార్లు ఇక్కడ ఉండేవి. ఎందుకు వేసుకున్నాం ఇక్కడ? ఎవరికన్నా కింద కూర్చోలేకపోతే, నడుములు నొప్పులు ఉంటే ఒక చారు వేసుకొని వెనకాల కూర్చోవచ్చు, తప్పేం లేదు. దాన్ని పాటినట్టున్నారు చాలామంది. మీ సౌకర్యం కోసమే చైర్స్ ఉన్నాయి, దాన్ని మీరు యూజ్ చేయాలా. రెండేది, ప్రభు బల్ల రోజు రాలా, నాకు అనారోగ్యం బాగలేదు, అయితే ప్రభు బల్ల తీసుకోవాలన్న ఆశ ఉంది నాకు. అప్పుడు ఫోన్ చేసి పాస్టమ్మ పాస్టర్ దగ్గర ఫోన్ చేసి, అయ్యగారు నేను ప్రార్థనకు రాలేకపోతున్నాను, అయితే దేవుని ప్రభు బల్లకి నేను మిస్ అవ్వకూడదు, నేను ఇంట్లో ఉంటాను, కాస్త మీరు నాకు తెచ్చి పెట్టండి అంటే, ముందు మేము ఉంటాం. ఏముంటాం? ముందు మేము ఉంటాం. దేవుని బిడ్డలారా, అది మన సంఘంలో ఉంది అలవాటు. ఎవరన్నా మీరు రాలేకపోయారా, పాస్టర్ గారికి ఫోన్ చేస్తే ఎత్తిపెట్టి ఇస్తాం. ఎన్నో మార్లు తులసమ్మకి తీసుకెళ్ళి ఇచ్చాం, డానియల్కి ఇచ్చామా, అట్ల తర్వాత ఇక్కడ కూడా ఎవరో ఇంతకుముందు తీసుకెళ్ళారు మన దగ్గర నుండి, కిష్టమ్మ వాళ్ళ సొంత వాళ్ళు ఎవరికో, ఆమెకు అనారోగ్యం బాగలే, ఇచ్చి పంపాం. ఒక ప్రార్థన చేసి ఇంటికి వచ్చి ప్రార్థన చేసి ప్రభు బల్లెత్తాం. దానికని మిస్ అవ్వకూడదు, ప్రభు సంస్కారాన్ని మిస్ అవ్వకూడదు. ఇంకొక అలవాటు కూడా రాకూడదు మన దగ్గర. అదేం అలవాటు అంటే, మన బ్యాప్టిస్ట్ని తీసుకున్న మన సంఘంలోదా మనం మొదటగా తీయాలి. సందర్భాలు వేరైందంటే వేరే సంఘంలో తీస్తే తప్పేం కాదు. అంటే జర్నీ ఏంటంటే, జర్నీ చేస్తున్నాం కదా, జర్నీలో వచ్చి మనం వెళ్ళేటప్పుడు మనం వేరే చోటుకి వెళితే అక్కడ తీసుకోవచ్చు, తప్పేం లేదు. అయితే మన సంఘం, మన ఆరాధన అన్న అభిమానంతో ప్రతి మొదటి వారము ప్రభు వాళ్ళకి మనం ఏం చేయాలా? హాజరవ్వాలి. ఎందుకంటే అదిదా నన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది? నిత్య జీవాన్ని ఇస్తుంది, అంత్యకాలంలో నా శరీరాన్ని పైకి లేపుతుంది. అప్పుడు అది పోగొట్టుకోవచ్చా మనమా? ఆ కార్యం మనం పోగొట్టుకోకూడదు. 55 వాక్యాన్ని చదవండి కింద, 55. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానీయమై ఉన్నది. ఇక్కడ ప్రభు అంటాడు, నా శరీరము నిజమైన ఆహారం, నా రక్తము నిజమైన పానీయం అంటాడు. నువ్వు ఎంత పిస్తా పప్పులు తిన్నా, బాదం పప్పులు తిన్నా, చికెన్లు మటన్లు తిన్నా, అది అన్ని క్షయమైనవి. నువ్వు ఎంత బలంగా 100 ఏండ్లు బతికేదానికి ఎంత ఫుడ్, ఎలాంటి వెరైటీ ఫుడ్ తెచ్చుకున్నా ఏంటంటే, ఈ మధ్యలో నేను ఒక 10 పడినాను. అంబానీ ఫ్యామిలీ ఉంది కదా, ఏదో స్విట్జర్లాండా ఏమంటారా,
అక్కడి నుంచి పర్వతాల మీద వచ్చే ఫిల్టర్ వాటర్ తాగుతారంట. ఇండియాలో ఉండే వాటర్ తాగరంట వాళ్ళు. ఒక బాటిల్ ఖరీదు ఎంత తెలుసా? 700 రూపాయలంట ఒక లీటరు. ఎంత? ఆ బాటిల్ తప్పితే వేరే నీళ్ళు తాగరంట. అది తాగితే చాలా రోజులు బతుకుతారంట, చాలా ఆరోగ్యం అంట. అక్కడి నుండి ఫ్లైట్లో తెప్పించుకుంటారు తాగేదానికి నీళ్లు. మీకు ఇవన్నీ తెలుసా? సోషల్ మీడియాలో ఇవన్నీ కనపడుతుంటాయి. అప్పుడు 700 రూపాయలు ఇచ్చి, 700 500 అనుకోండి, సరిగ్గా నాకు రేట్ తెలియదు. వాళ్ళు ఏదో పనికి మళ్ళీ చెప్తే మనం పనికి మళ్ళీ వినాలనా? మనం వినాల్సిన అవసరంలే. ఏం తాగినా బతుకుతాడు. దేవుని కృప ఉంటే బతుకుతారు. ఏంటంటే అక్కడి నుండి తెప్పించుకుంటారంట వాటర్ బాటిల్స్. అంత ఖరీదు అవసరమేనా? ఏంటంటే ఎన్ని కోట్లు ఉంటే ఒక బాటిల్ 500 రూపాయలు ఇచ్చి కొంటారు. ఎన్ని కోట్లు ఉంటే, మిలియన్ కోట్లు ఉంటే ఒక బాటిల్ 500 రూపాయలు ఇచ్చి కొంటారు. 500 రూపాయలు మన ఇంట్లో ఉండిందంటే ఈరోజు మన ఇంట్లో మటన్ మాంసం వండుకోవచ్చు. ఏంటంటే అతను చూడండి, తాగే వాటర్కి అంత ఖర్చు పెడతాడంట. బాగా గమనించండి, ఈ ప్రపంచంలో ఎంత విలువ కలిగిన కాస్ట్లీ అయిన ఫుడ్ తిన్నా కూడా అది క్షయం. క్షయం అంటే అది ఏమాత్రం మనకు జీవాన్ని ఇవ్వదు. అంత్యకాలంలో మనల్ని పైకి లేపదు. ఎంత వరాల ఫుడ్ తిన్నా, రాయల్ ఫుడ్ తిన్నా, ఎంత బ్యూటీ అయిన ఫుడ్ ఎంత తిన్నా, యేసు ప్రభు రక్తం దగ్గర, ఆయన శరీరం దగ్గర దాన్ని పోల్చడానికి మన వల్ల వీలు కాదు. అందువల్ల ప్రభు ఆ మాట అంటాడు, నా శరీరము నిజమైన ఆహారం. நீங்கள் சாப்பிட்டீங்கன்னா செத்துருவீங்க. அந்த உணவு சாப்பிட்டீங்கன்னா, நான் கொடுக்குற அந்த உணவை சாப்பிட்டீங்கன்னா நீங்கள் ஜீவனோட வாழ்வீங்க. என் வருகையில் நீங்கள் எழும்புவீங்க மேலே. அதனால்தான் என்னோட ஆகாரம் உண்மை, నిజం. నా శరీరము నిజమైన ఆహారము. ఏం బిడ్డలరా, ఆయన ప్రభు వల్ల మనం తీసుకున్నట్టు వలన మన శరీరం అంతా కూడా అది స్ప్రెడ్ అయ్యి మనకు ఒక నూతన కృప, నూతన ఆరోగ్యం, నూతన బలాన్ని ప్రభు మనకి ఇస్తాడు. ఆమేన్, ఆమేన్. నిజమైన పానీయం, బిస్లరీ వాటర్, అక్వాఫిన్నా, ఏంటండి ఏమేమి ఉన్నాయి అన్నీ తాగొచ్చు. ఒక పక్క క్యాన్ వాటర్ కూడా తాగొచ్చు. మీరు తాగుతున్న ఏ వాటర్ కూడా మీకు జీవాన్ని ఇవ్వదు. అయితే యేసు రక్తము తాగిండ్రంటే మీకు జీవాన్ని కలుగు చేసి ఇస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు ఆ ప్రభు బలను పోగొట్టుకోవచ్చా? పోగొట్టుకోకూడదు. ఏంటండి, ప్రభు సంస్కారాన్ని మనం పోగొట్టుకోకూడదు. ఆయన శరీరాన్ని తినేది మానేయకూడదు. ఎందుకంటే అది నిజం. ఒకసారి కొత్తగా ఒక ఆయన దేవుని నమ్ముకొని చర్చికి పోయాడంట. పోతే పాస్టర్ గారు అందరి ముందు నిలబడి ఒక రొట్టెని తీసి, ఇది దేవుని శరీరము అట్టని విరిచి విశ్వాసుల దగ్గర ఇస్తే అందరు ఎత్తుకొని పోయి అందరికి వడ్డిస్తా ఉన్నారు. ఈయన చేతిలో తీసుకొని, ఒరే ఆయన అందే రొట్టె మొక్క పెట్టి శరీరం అంటాడు. శరీరం అంటే ఎట్లా ఉండాలి? కన్ను ఉండాలా, రక్తం ఉండాలా, నీరు ఉండాలా, మాంసం మొక్కలాగా ఉండాలా. ఇది యేసు ప్రభు శరీరం అంటాడేంది మనిషి అట్టని చెప్పి కోప్పడి ఆ చేతిలో పెట్టుకొని నేరుగా ఇంటికి పోయేసి ఒక డబ్బాలో ఒక చిన్న టిఫిన్ బాక్స్ మీద లోపల పెట్టేసేసి ఇంటికి పోయి పండుకునేసి, దేవుడా వీళ్ళందరూ పాస్టర్లందరూ మోసం చేస్తున్నారు, రొట్టె పెట్టి యేసు ప్రభు శరీరం అనిండు, అందువల్ల నేను నమ్మల ప్రభువా, నేను నమ్మల అట్టనేసేసి ప్రార్థన చేసుకొని నిద్రపోయాడు. దర్శనంలో దేవుడు మాట్లాడాడు, బాబు
లేనాయనా లే, అది నిజంగా నా శరీరమే అని ప్రభు మాట్లాడాడు. నీ శరీరం అయితే రక్తం ఉండాలి కదా, మాంసం కనపడాలి కదా, రొట్టె ముక్కది అంటాడు. మళ్ళా నువ్వు వెళ్ళి చూడుపో అన్నాడు. ఆ టిఫిన్ బాక్స్లో చూస్తే రక్తం చేత నిండిన కండ కనపడిందంట. చప్పలు కొట్టండి, ఆమేన్, హల్లెలూయా. రక్తము చేత నిండబడిన ఆ మాంసం ముక్క కనపడిందంట ఆయనకి. చర్చిలో వచ్చి అందరి ముందు చెప్పాడు, నేను దేవుని సంస్కారాన్ని అనుమానించాను, సందేహపడాను, ప్రభు నాతో తేటగా మాట్లాడాడు, కోపడి చేతులు పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోయాను నేను. అట్లనే అందరి ముందు బహిరంగ సాక్ష్యం చెప్పాడంట. మనుషులమైన మన వల్ల కాదు కానీ దేవుని వల్లకి అది సాధ్యమవుతుంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో ఆయన రక్తం నిజమైంది, శరీరము నిజమైంది విశ్వసించుకొని మనం తినేటప్పుడు అది మన లోపలికి ప్రవేశించి మనల్ని ఆయనకి దగ్గరగా మనల్ని మారుస్తుంది. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయర్ 12:24, 1 కొరింథీయర్ 11వ అధికారం 11, 12, 24 సారీ 11, 24. ఓకే, తెలుగులో ఒకరు దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీని చేయుడి అని చెప్పాను. ఈ మాట ఎప్పుడన్నా వినున్నారా? మిమ్మల్ని అడుగుతున్నా. హలో, నన్ను చూడండి. ఇంకా ఇప్పుడు చదివిన ఈ మాట ఎప్పుడైనా వినున్నారా? మిమ్మల్ని అడుగుతున్నానండి, ఎప్పుడైనా వినున్నారా? నా ద్వారా ఎప్పుడైనా వినున్నారా? నా పై విగ్రహం అరే వరే 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 అదే నోట్ తెచ్చి చెప్పాలా? ఏంది అట్టున్నారు మీరు? నేను అడుగుతాను, చెప్పిన పాయింట్ కూడా ఇచ్చినా కదా. నా నోట ఈ మాట ఎప్పుడన్నా విన్నాం పాస్టర్ గారు, ప్రభుత్వాల రోజు ఈ మాట చెప్తుంటారు మీరు. అప్పుడు వినేదిలే మీరు, అద్దా సంగతి. అక్కడ ఏంటంటే ఊరి కథలు అన్నీ అంటారు, ఆ ఇంటి ముగ్గు ఈ ఇంటి ముగ్గులు అన్నీ అంటారు. ఏసై మాట్లాడబాకండి, ఊరి కథలన్నీ అనండి, అయ్యి మిమ్మల్ని బాగు చేసేది. రెచ్చలోనే బతికి రెచ్చలోనే చచ్చిపోకూడదు. మనం ఆశీర్వాదంలో ఉండి ఆశీర్వాదంలో పుట్టి ఆశీర్వాదంతో పెరిగి వెళ్ళిపోవాలి. మన లైఫ్ అట్టు ఉండాలి. రెచ్చలోనే బతికి చచ్చిపోకూడదు మనం. దేవుని బిడ్డలారా, ప్రతి ప్రభు బల్ల రోజు ఈ మాటను చదవకుండా నేను ప్రభు బల్ల ఇచ్చింది లేనే లేదు. ప్రతి ప్రభు బల్ల రోజు ఈ మాట ఖచ్చితంగా చదువుతాను నేను. అక్కడ ఏం రాయిస్తున్నాడంటే వాక్యంలో 24వ వాక్యం, వారిని నిలిచి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీన్ని చేయుడి అని చెప్పాను. ప్రభు ఒక శరీరము రక్తం మన చేతికి వచ్చేటప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏం తెలుసా? ఆయన రక్తము, ఆయన శరీరం అని కాదు, ఆయన జ్ఞాపకం చేసుకోవాలంట. ఆయన శ్రమలు, ఆయన పొందిన గాయాలు, ఆయన పొందిన వేదన, ఆయన పొందిన అవమానాలు, ఆయన పొందిన పల రకమైన కష్టాలు, ఆ శ్రమల్ని జ్ఞాపకం చేసుకోవాలి. కష్టాన్ని, ఆయన కష్టాలను జ్ఞాపకం చేసుకోవాలి. ఎంతమంది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం? పాటలు మటుకు పాడతాం మనం. అన్బే కల్వారి అన్బే ఉమ్మై
பார்க்கையிலே என் உள்ளம் உடையுதப்பா. ఎంగ ఉడయదు, కఠినంగా పెట్టుకొని ఉంటివి, ఆడ పగలుతుంది. పాటలతో ఉండకూడదు. ఆ శ్రమలు అనుకోవాలి, యేసయ్య పొందిన శ్రమలు అనుకోవాలి. నేను ఎన్నోసార్లు యేసయ్య సిలువను గురించి అనుకుని ఏడ్చిన రోజులు ఉండేవి. ఒకడికి రోసం వచ్చింది సైనికుడికి, ఒరేయ్ ఈ మనిషి రాజంట్రా, ఈ మనిషి రాజంట, రాజుకి నెత్తి మీద కిరీటం ఉండాలి కదరా, కిరీటం లేకుండా రాజు ఎట్ట అవుతారా, పోరా పట్టకరా పో. ఒకటి వాడు పోయాడు అడవికి, విషపు ముళ్ళు తీసుకొచ్చాడు. పెద్ద పెద్దవి, 2 అంగళాలు 3 అంగళాలు ఉన్నాయి. అంగళాలు అంటే తెలుసు కదా, ఇంచి. తీసుకొచ్చాడు, కిరీటంలాగా అల్లాడు. ఒరే రాజు కదరా, కిరీటం ఉండాలా, ఈయన రాజు అని చెప్పుకొని తిరుగుతున్నాడు బయట. అట్టని చెప్పి ఆయన నెత్తి మీద పెట్టి గట్టిగా నొక్కాడు. రక్తం కారుతుంది. ఒరే నొక్కిన ఇది నిలబడినంటుందిరా, నొక్కిన నిలబడినంటుంది ఇది, ఈ కిరీటం రాజుకి. ఆ కర్దీరా, రేలని కర్దీ బైబిల్లో ఉంది, మార్క్స్ వార్తలో. ఆ కర్దీరా అన్నాడు. ఆ కర్ర తీసి పటా పటా పటానని కొట్టాడు. ఒక్కసారిగా యేసయ్యకి ఆ ముళ్ళు దిగపడిపోయి రక్తం కారిపోతుంది, రక్తం కారిపోతుంది. ఇంకొకడు అంటాడు, రేయ్ కళ్ళు కట్టరా, ఆయనకి కట్రా కళ్ళ. ఈయన ప్రవక్త అని చెప్తున్నాడు, తీర్కదర్శి என்று சொல்றாரு ఇవరే, కట్రా కళ్ళు కట్రా అన్నాడు. ఒక గుడ్డ తీసి ఆయన కళ్ళకు కట్టారు. అరచేతులు ఇట్లా, ఇగో ఇదిదా అరచేతి. దాన్ని పెట్టుకొని 10 మంది చంపబట్టి పటా పటా పటానని కొడుతున్నారు. మొన్న ఒకసారి చూశాను ఒక గొడవని, ఒకడు ఒకే గుద్దిండు, పళ్ళు రాలిపడింది, రక్తం గారింది. 10 మంది చేర్చి కొట్టుంటే యేసయ్యకి ఎంత రక్తం గారి ఉంటుందో. దాంట్లో ఒకడికి ఆత్రం సరిపోకుండా, కొట్టింది సరిపోకుండా ఇట్లా 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 బిగిచ్చాడు. హలో, నేను చెప్పే ప్రతి మాట వాక్యంలో రాసి ఉంది, ప్రతి మాట రాసి ఉంది. వాడు అంత కొట్టి కూడా, కిరీటం పెట్టి కూడా వాడికి మనసారక ఈ పిడికిళ్ళు ఎట్లా బిగించాడు. బిగించి వెనకాల పోయి ధనానని కొడుతున్నాడు. ముందు ఒక పక్క కొడుతున్నారు. కొట్టేసి నవ్వుకుంటా ఏం చెప్తుండో తెలుసా, బోధకుడా నువ్వు ప్రవక్త కదా, నిన్ను కొట్టినోడు ఎవడో చెప్ప పేరు అనిండు. యేసయ్య ఒక్క మాట కూడా మాట్లాడలేదని బైబిల్లో రాసి ఉన్నారు. ఇదిదా ఆయన శ్రమ. ఆ శ్రమలు అనుకోవాలి, నా కోసం నా యేసయ్య ఎంత కష్టపడాడు. ఈరోజు మీరు రక్షణ జీవితం సంపాదించుకున్నాడు కూర్చున్నారంటే ఆయన భిక్షం అది, ఆయన వేసిన భిక్షం అది. మీకు గుర్తుపెట్టుకోండి, నువ్వేం పెద్ద ఇదే అని కాదు, వీరుడివి సూర్యుడు అని కాదు. నీకు రక్షణ భాగ్యం దొరికింది అంటే నువ్వు లక్కీ పర్సన్. నువ్వు ఈ రక్షణ జీవితం లేకుండా ఎన్నో కుటుంబాలు ఏడుస్తున్నారు, బయట అలమటిస్తున్నారు. నా పిల్లలు ఎలాగున్నారు, నా తల్లిదండ్రులు ఎలాగున్నారు, నా కట్టుకున్న భర్త ఎలాగున్నాడు, నా భార్య ఇట్లా ఉందని ఎన్నో ఇంట్లో ఏడుపులు ఉన్నాయి. రక్షణ ప్రసాదించాడంటే ఆయన త్యాగం అది. ఆయన సిలువలో కార్చిన ఆ రక్తపు త్యాగాలే మనల్ని ఈరోజు చర్చలో నిలబెట్టగలిగింది. లేకపోతే నువ్వు నేను ఏడనుంటాం ఈ టైంకే. నేను ఖచ్చితంగా వైన్ షాప్లో ఉంటా, ఖచ్చితంగా వైన్ షాప్లో ఉంటా, సినిమాకు పోయి ఉంటా, షికారు చేసి ఉంటా. ఆయన కార్చిన రక్తపు త్యాగం నన్ను మార్చేసి ఆయన సన్నిధిలో నిలబెట్టుకోగలిగింది. అప్పుడు మనకు దేవుడు మనకిచ్చిన ఈ రక్షణ భాగ్యం ఎంతో
గొప్పది, అది మనం అనుకోవాలి. కాబట్టి ఆయన శ్రమల్ని మనం ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. ఏముండి నువ్వే సాయంత్రం ఏముండి నువ్వు, అది కాదు జ్ఞాపకం చేసుకునేది. నేను ముందే చెప్పేసిన, క్షయమైన ఆహారం మనం తినేది, క్షయమైనది, నిత్య జీవం ఇచ్చేది కాదు, నిత్య జీవాన్ని ఇచ్చేది కాదు. ఏదేది జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన శ్రమల్ని మనం ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. అది వదిలిపెట్టి ఎవరన్నా తిట్టింది జ్ఞాపకం చేసుకుంటారు, కొట్టింది జ్ఞాపకం చేసుకుంటారు, ఎవరన్నా ఏదన్నా చేస్తే దాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. అబ్బో, అంతెంత కాదు, ఈ జ్ఞాపకాలు ఎక్కువగా ఉంటాయి. దానికంటే దేవుని శ్రమల్ని మనం ఏం చేయాలంట? ఆయన ప్రభు బల్ల వచ్చేటప్పుడల్లా దాన్ని మనం ఏం చేయాలంట? జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు మీ చేతిలో రక్తం, ఆయన శరీరము రక్తం మీ చేతికి వస్తుందో అప్పుడు ఆయన శ్రమల్ని ఆలోచన చేసుకొని తీసుకోండి. అది మంచిది మీకు. అసాల్ట్గా అట్నే నోట్లు లబకన వేసుకొని లబకన తాగేయకూడదు. ఒకసారి ఆయన శ్రమలను అనుకోండి. మేము కూడా దాన్ని తగినట్టుగానే దాన్ని సాంగ్ పాడుతున్నామా? అపరాధిని యేసయ్యా కృపజూపి బ్రోవుమయ్యా, నెపమెంచక నేంతననా నపరాధములను క్షమించు, అపరాధిని యేసయ్యా. అంటే ఆయన రక్తం చెందకపోయి ఉంటే మనకెవరు కూడా విమోచన రక్షణ కలిగేది. కానీ మనమందరం సాతానికి బానిసలై ఉంటాం ఈ లోకంలో. ఆయన చింది అధికారం లాగబట్టిదా ఈరోజు మనం పరలోక వారసులుగా, పరలోక బిడ్డలుగా మనము మార్చబడిపోయాము. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, అట్ల తర్వాత అదే కొరింథీయులకు రాసిన పత్రిక 10:16 10:16 10:16 10:16 మనము దీవించు ఆశీర్వాద వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుంచుకొనుటయే గదా. మనము వీరును రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకొనుటయే గదా. ఓకే, ఇక రాయపడి ఉంది, మనము దీవించు ఆశీర్వాదకరమైన పాత్ర అంట. అది ద బ్లెస్సింగ్, ఆశీర్వాదం. దేవుణ్ణి ప్రభు వల్ల మనం తినేది తాగేది వచ్చి ఒక బ్లెస్సింగ్. అది ఆశీర్వాదమైన పాత్ర అంట. రెండోది, సహవాసానికి మనల్ని దగ్గర చేస్తుంది, దేవునికి మనము దగ్గర చేస్తుంది. ఇప్పుడు కొంతమంది ప్రభు బల్ల లేదు కదా, వచ్చే వారం చూడండి వాళ్ళ తంట్లు ఎట్లుంటాయి అంటే, అబ్బా వాళ్ళలాంటి భక్తులు ఇంక కనపడరు. ఇంకా పాస్టర్లు కూడా ఎంతకాలం అని నటిగలుగుతారు కండి, అందరి ముందు కష్టం కదా. అది బోధించే మేమే నటిస్తే అప్పుడు దేవుని చిత్తం ఏం జరుగుతుంది? ఏం జరగదు కదండి. దేవుని చిత్తాన్ని మనం చేయలేం కదా, కష్టం కదా. మనం తీసుకునేది అది ఆశీర్వాదకరమైన పాత్ర అంట, తాగేది మనం. దాన్ని మనం తీసుకోవటం ఆశీర్వాదకరమైన ఆయన పాత్రలోనిది మనం తింటుండం, తాగుతున్నామంట. అప్పుడు ప్రభు బల్ల తీస్తే ఒక బ్లెస్సింగ్ మనకి ఉంది. ఆమేన్, ఆమేన్ చెప్పండి, ఆమేన్. మనము ప్రభు బల్ల తీస్తే ఒక ఆశీర్వాదం అందులో ఉంది. అదిదా మనకి నిత్య రాజ్యము, ఆయనకి మనం దగ్గరగా ఉంటామంట. అది దాకా రాయపడి ఉంది, ఆ మాట అందులో రాయపడి ఉంది. పాలు పుచ్చుకొనుటయే కదా. ఆయనతో కూడా మనకి ఐకమత్యము, మనకి సహవాసం మనకి కలుగుతుంది. ఎవరెవరు తీయలేదా వాళ్ళందరూ దేవుని సహవాసము
లేదని అర్థం. గుర్తుపెట్టుకోండి ఇవన్నీ. ఎవరెవరు తీయలేదో, ఇప్పుడు నేను తీయలేదు అంటే నాకు దేవునికి సంబంధం లేదని అర్థం. నేను ప్రతి నెల తీసుకుంటున్నానంటే నాకు దేవునికి సంబంధం ఉంది అని అర్థం. పాలు పుచ్చుకోవటం అంటే ఆయనతో కూడా నేను ఏకీభవించటం, ఆయనతో కూడా అనుబంధం అవటం, ఒక రిలేషన్షిప్, ఒక ఐక్యత, ఒక యూనిటీ నాకు కలుగుతుంది. దేని ద్వారా? ప్రభు బల్ల తీయటం వలన. ఆమేన్, హల్లెలూయా. ఓకే, చాలామంది కొందరు నిర్లక్షణంతో ఉండేవాళ్ళు ఉంటారు, ప్రభు బల్లకి నిర్లక్షణంగా ఉండేవాళ్ళు ఉంటారు. దేవుని బిడ్డలారా, మనం దేవుణ్ణి ప్రభు బల్ల తీసేది మనకు అది ఆశీర్వాదం, దీవెన అట్లని వాక్యంలో రాయపడింది. కాబట్టి ఎవరు తీయకూడదు, ఇప్పుడు తీసేదంతా చెప్పిన నేను. మనం ఎట్ట జ్ఞాపకం చేసుకోవాలా, ఎట్ట తీయాలా, తీయటం వలన మనకేం ప్రయోజనాలు, అవన్నీ చెప్పుకొచ్చాను నేను. ఇప్పుడు ఎవరు తీయకూడదు అన్నది నేను మీకు ఒక మాటలో చెప్పి వాక్యాన్ని ముగిస్తాను. చూడండి, 1 కొరింథీయులు 11:26. 1 కొరింథీయులు 11:26. కంటిన్యూ 27 చదవండి. ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెని తినునో, ఆయన పాత్రలోనిది తాగునో, వాడొక ప్రభు ఒక శరీరమును యొక్క రక్తమును గురించి అపరాధి అగును. అయోగ్యంగా అంటే అది ఏందని తెలియకుండా ప్రభు బల్ల తీసే అలవాట్లు కొందరికి. వీళ్ళు ఎవరంటే బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళే, చర్చికి పోయేవాళ్లే, కానుకలు వేసేవాళ్లే, దేవుని సన్నిధిలో పాటలు పాడేవాళ్లే, వాక్యం చదివేవాళ్లే. అయితే అయోగ్యంగా దేవుని ప్రభు బల్ల తీయటం అది ఏంటి అన్నది నేను మీకు చిన్న మాటలో చెప్తాను. ఒకసారి ఒక ఆమె వచ్చింది, నేను ప్రభు బల్ల ఇస్తా ఉండా నిలబడుకుని అందరికీ లైన్గా. ఈ RCM చర్చిలో ఇస్తల్లా అమ్మ రొట్టె ద్రాక్షరసం కప్పు ఇస్తున్నా. ఒక ఆమె వచ్చింది, చేయి జాపింది, బొగ్గలు ఎంత లావుగా ఉంది, ఏడంతా ఎర్రగా కనపడుతుంది. ఏడా ఏందని మన పాస్టర్లు మనకు తెలియదండి. తెలిసింది. ఏందమ్మా బొగ్గలో గడ్డ అని అడిగిన, గడ్డ కాదయ్యా అనింది. మరి ఏందమ్మా అంటే ఒక్కేసుకున్నానులే అనింది. పోయి ఊసేసిరా పోమ్మా ప్రభు బల్ల అంటే, నువ్వు ఈ అయ్యా నువ్వా, నేను వస్తాను గానే అని అంటుందాన్ని. అది వేరే సంఘం, మన సంఘం అయితే ఏదన్నా చెప్పచ్చు. నేను ఇచ్చేసిన, తాగేసి అయిపోయిందండి. నన్ను నింద మాట్లాడింది. నింద అంటే తెలుసా, ఇంతకు ముందున్న పాస్టర్ ఏమో ఏమనకుండా ఎత్తాడు, ఈయన నేను కొత్తగా, ఇంతకు ముందు ఉన్న పాస్టర్ మీరు ఇచ్చే కానులు కాసిపడ్డాడమ్మా, ఇప్పుడు ఉంటున్న పాస్టర్ నేను వాక్యం చెప్పేదానికి కాసిపడేవాడిని అన్న. ఆయన ఒక్క మాట అనింది లేదయ్యా ఇన్ని సంవత్సరాల్లో. సారమ్మ తీసుకొని పోనిండు, నువ్వే అందు కొత్తగా చెప్తుండవా అట్లని నా మీద గొడవ వచ్చింది ఆమె. అంటే అయోగ్యంగా అది ఏందని తెలియకుండా సిగరెట్లు తాగుతా, సొట్లు లాక్కుంటా, వక్కలేసుకుంటా, బ్రాందీలు తాగుతా. ఏంటంటే రాత్రి దాగొస్తాడు, ప్రభు బల్ల రోజాడు మోకాళ్ళు వేసి తీసుకుంటాడు. ఎంత మనసు కష్టం ఉంటుంది పాస్టర్ గారికి చెప్పండి. ఒక అమ్మాయితో గల్లీలో తిరిగాడు బాగా. ఆదివారం వచ్చేలాగా భక్తి వచ్చింది ఆయనకి. వైట్ బట్టలు వేసుకొని వచ్చి కూర్చొని ఆ సోత్రం ఈ అంటే పాస్టర్కి తెలియకుండా ఉనిందా నీ వేషాల? అయోగ్యంగా ఏందని తెలియకుండా ఈ కళ్ళు కప్పెడతారంటారు తెలుసా, అలాంటి వాళ్ళు వీళ్ళు. కళ్ళు కప్పెట్టేవాళ్ళు వీళ్ళు. వీళ్ళ మాయ చేస్తారు లోకాన్ని. మాయగాళ్ళు, మాయ మంత్రగాళ్ళు వీళ్ళందరూ. మాయ మంత్రగాళ్ళు ఆమె. ఏం పాస్టర్ గారు ఎట్ట అంటవన్నీ అడగండి, నన్ను చెప్తా మీకు జవాబుని.
మా నేను చర్చికి పోయేసి వస్తానమ్మా, అన్నయ్య ఫోన్ చేసి చెప్పిండు చర్చికి పోయేసి వస్తాను. అట్టని ఇంట్లో బయలుదేరిందంట. చర్చికి అలా ఎవరితో తిరుగుతుంది. వాళ్ళ అమ్మ ఫోన్ చేసి నన్ను అడుగుతుంది, నాయనా చర్చ్ ఏదైనా లేట్ అయిందా, ఎక్కువసేపు వాక్యం చెప్పిన వాళ్ళు. లేదమ్మా, ఎట్ట చెప్పినా ఒక 1/4 గంటే లేట్ అవుతుంది అంతేగాని అట అన్నా. పాప వచ్చిందయ్యా చర్చికని, చర్చికే రాలేదమ్మా అన్న. ఎంత దొంగ చూడండి, మాయ. చర్చి సాగు పెట్టి ఎంత మాయ దొంగ కదండి, మాయ దొంగలు. అది ఏందని తెలియకుండా. మరొకసారి ఇంకోటి జరిగింది. నమ్మిచ్చి బ్యాప్టిస్ట్ని తీసుకోవటం, నమ్మిచ్చి ఏంటంటే நான் கெட்டவங்க, என் ஃபேமிலி வந்து நான் நல்லவன் அப்படின்னு నమ్మనున్నా நான் என்ன செய்யணும்? ఓకే వద్దులండి. మా ప్రశాంత్ అన్న నా ఫ్రెండ్ సంగతి చెప్తాను మీకు అందరికీ, అప్పుడుదా మీకు అర్థమవుతుంది. నాతో పాటు పనిచేస్తూ ఉన్నాడు ఒక పిల్లోడు ప్రశాంత్, ఒకే కొడుకు. వాళ్ళ అమ్మకి, వాళ్ళ అమ్మ అదిగో ఆ తల్లిలాగా ఉంటుంది. నేనంటే చాలా ప్రేమ ఆమెకి, ఎందుకంటే చర్చికి పోతున్నాను కాబట్టి. ఒకరోజు నేను వాడి ఇంటికి వెళ్ళాను, లీవుల టైంలో వెళ్ళాను. చిన్న షార్ట్స్ ఒకటి వేసుకొని సినిమా పాటలు హోమ్ థియేటర్లో పెట్టుకొని డగా 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 ఆడుతుండు. నేను దగ్గర పోరే ప్రశాంత అని ఆడుతున్నా. వాడు చాలా శబ్దంగా చెప్పేలాగా తలుపు తెరిచిండు. వాడు తెరిచిన తర్వాత లోపలికి రాని, లోపల కూర్చున్నా. ఒరే ఆఫ్ చేయరా అన్న. అవును కదా, నువ్వు చర్చికి పోయాడు కదా, నువ్వు ఈ పాటలంతా వినవులే, నువ్వంతా డ్యాన్సులు అంతా ఆడవలే అని అనిండు. ఒరే ఆఫ్ చేయరా, ఒకే గోలగా ఉందా అన్న. ఆఫ్ చేసిండు. ఇక అంతవరకు కొద్దిగా మూమెంట్లు వేస్తూనే ఉండవు. ఇక మళ్ళా నన్ను చూసి టీ పెట్టించేసి మళ్ళీ వేసుకొని మళ్ళీ ఎక్కడుతుండ్రు నా ముందు. ఇంక వాళ్ళ తర్వాత నేను ఆలోచన చేసుకొని, ఎరా వీడి మనం వచ్చిన పని వీడికి చెప్దాం అనుకుంటే వీడు ఎట్లా ఉన్నాడని చెప్పి ఆలోచన చేసుకుంటాను ఉంటే, ఇక ఇంత లోపల సినిమా పాటలకి ఎగడతా ఉండేయండి వాడు ఇంట్లో. నేను రక్షింపబడి ఉన్నాను, నేను దేవుడిని నమ్ముకున్నాను. ఇక వెంటనే ఎవరో ఒకరు వచ్చారండి, బెల్లు కొట్టారు. బాల్కనీ నుంచి తొంగి చూసిండు. చూడగానే సినిమా పాటలు ఆఫ్ చేసిండు. ప్రెగ్నెన్స్ సాంగ్ పెట్టిండు. నేను బెత్తరపోయినా. ప్రెగ్నెన్స్ సాంగ్ పెట్టిండు. టక్కడక్కడ ముఖం కడుక్కొనిండు, ప్యాంట్ వేసిండు, వైట్ షర్ట్ వేసిండు, బైబిల్ తీసుకొని పట్టుకొని ఉండు. నేను బెత్తరపోయినా. ఒరే ఏంద్రా ఇంత క్షణంలో వీడికి ఎంత మార్పు వచ్చింది ఎట్రా అని. కమ్మను తలుపు తెరిచిండు. తలుపు తెరిస్తే పాస్టర్, ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు, ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు, రండి కూర్చోండి. మా ఫ్రెండ్ చర్చికి పోతాడు ఈ పిల్లోడు, అటని నన్ను పరిచయం చేసి. వాడినే గమనిస్తున్నా. వాడల్లా నన్ను చూడటం ఆయన చూడటం, నన్ను చూడటం ఆయన చూడటం. ఇక ఆఖరికి అయిందండి. పాస్టర్ గారు ప్రార్థన చేశాడు. పాస్టర్ గారు టీ తాగి వెళ్ళిపోయాడండి. వాడిని ప్రార్థనకు రమ్మన్నాడు. వీడు బైబిల్ తెల్ల షర్టు ఇవన్నీ చూసి నేను బెత్తరపోయి, కాసేపు ముందు వీడు వేరే రకంగా ఉన్నాడు కదరా, ఇప్పుడేంటి ఇంత మార్పు వచ్చింది వీడికి అటని ఆలోచన చేసుకొని ఆయన పోయిన తర్వాత అడిగిన, ఒరే ప్రశాంత ఏందిరా ఈ వేషాలని అన్న. అప్పుడుదా ఆ మనిషి పిల్లల్ని చూసిస్తాడంట నాకు. ఏమంట, ఒరే నువ్వు మాయగడవురా నువ్వా, అప్పుడుదా ఆ మనిషి నాకు పిల్లల్ని చూసిస్తాడో. దానికిదా ఎంత అంటుండో. பா கிறிஸ்டியனிட்டியிலனே இவ்வளோ திருடங்கள் இருக்கிறாங்களா? இப்படிப்பட்ட திருடங்களை நம்ம எங்கே பார்க்க முடியும்? அந்த లీజన్ అట్లా మాయ చేయకూడదు. మన ఇంట్లో కుటుంబాన్ని మనం ఏదో ఒకటి చేస్తున్నామని దేవుణ్ణి అడ్డు పెట్టుకొని కూడదు. బతుకుతున్న వాటిని లోకంలోనే బతికేస్తా ఉండు. దేవుణ్ణి నమ్ముకొని 2 గేమ్లు ఆడుతున్నవంటే, 2 శాస్త్రాలు 2 అలవాట్లని దగ్గర ఉండయంటే
100% నువ్వు తప్పైన పర్సన్. యేసయ్య కూడా ఏమన్నాడు? ఒకటి, చల్లగైనా ఉండు, ఎచ్చగన్నా ఉండు, నూనె ఎచ్చలుగా ఉండబాక. అలా ఉంటే నేను నిన్ను వామిట్ చేస్తాను, కక్కేస్తా బయట. నీ దీపస్తంభం నీ దగ్గర నుంచి తీసి అవతల పడేస్తాను అన్నాడు. అప్పుడు శాపం అంతా తెచ్చుకునేది ఎవరండి? మనమే ప్రార్థన చేసుకుంటాం. శాపం రంపించుకునేది మనమే, శాపం కొరకు ప్రార్థన చేయమని చెప్పేది మనమే. మన జీవితంలో మనం అయోగ్యంగా ప్రభు ఒక సంస్కారాన్ని మనం ఏం చేయకూడదు, తీయకూడదు. ఎవరినో నమ్మించే దానికోసం బ్యాపిస్టాలు తీసుకునేది, ప్రభు బల్ల తీసేది, వైట్ కలర్ డ్రెస్ తగిలిచ్చేది, బైబిల్ పట్టుకొని భక్తుల్లాగా చూపించేది, ఎవరినో ఒకరు నమ్మించేదానికి చేయకూడదు. నిజరూపకంగా మన దగ్గర అది కనపడాలి. ఆమెన్, ఆమెన్. ఓకే, దీనికి ఒక చిన్న మాటగా చెప్పేసి వాక్యం ముగిస్తాను. మొన్న పాస్టర్స్ మీటింగ్లో ఎందుకు నేను వాక్యం చెప్పానంటే, మీ పాస్టర్ పాల్డెన్ గారు రక్షంబడి 25 సంవత్సరాలు అయింది, సిల్వర్ జూబిలీ అట్లని నా మతిలో నేను అనుకొని, బయట చెప్పలేదులేండి, మతిలో అనుకొని నేను యేసయ్య సన్నిధిలో అడుగుపెట్టి యేసయ్య లోపలికి వచ్చి 25 సంవత్సరాలు అయింది. 25 సంవత్సరాలుగా నా భక్తి జీవితం పాడు కాకుండా, నా విశ్వాస ప్రయాణం ఎక్కడ ఆగిపోకుండా, పనికిమాలిన శాస్త్రాలు చేయకుండా, ఎక్కడ కూడా కాలు జారిపోకుండా, ఎక్కడ మళ్ళా లోకం వైపు తిరగకుండా, పలరికమైన శాస్త్రాలు లేకుండా దేవుడు 25 ఏండ్లు ఈ దీనుడైనా, ఈ గాడిదనైనా, ఈ పనికిమాలిన వాడినైనా నన్ను ఆయన ఇంత లక్షణంగా తీసుకొచ్చాడు రా. 25 సంవత్సరాలు నేను ఎంతోమంది నా కళ్ళారా చూశాను. చాలామంది పడిపోయారు, జారిపోయారు, ప్రభు వద్దనుకుని వెళ్ళిపోయారు. ఎంతోమంది ఎన్నో పోగొట్టుకున్నారా. అయితే యేసయ్య నా మీద ఎందుకు ఆయనకి ఎంత ప్రేమ, నన్ను మాత్రం 25 ఏళ్ళు ఎలా కాపాడాడు ఆయన. ఈ ఆత్మీయ యాత్రల్లో నేను ఇలాగ ఉండటానికి ఆయన ముఖ్యమైన కారుకుడు అని చెప్పి ఒక థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ లాగా నేనేం చేశాను, పాస్టర్స్ మీటింగ్లో దాన్ని నేను అనుకొని, మతిలో అనుకొని, ఎవరితో చెప్పాల నేను అది మతిలో అనుకొని దేవునికి కృతజ్ఞతలు చెప్పుకున్నా. ఆమేన్, హల్లెలూయా. ఓకే, దేవుని బిడ్డలారా బాగా గమనించండి. మనం అయోగ్యంగా ప్రభు సంస్కారం మనం ఏం చేయకూడదు, తీయకూడదంట. తెలిసి తీయాల. రే తప్పురా, మనం తీయకూడదు. ఈ వారం నేను కొట్లాడినాను, ఈ వారం నేను గీటు కొట్టినాను, ఈ వారం ఒక పాపం చేసినాను, ఈ వారం ఒక అబద్ధం ఆడినా, ఈ వారం నేను పనికిమాలిన శాస్త్రాలు చేశాను, పనికిమాలిన అలవాట్లు చేశాను రా. ఇది దేవుని రక్తం. ఒకవేళ నేను కానీ తిన్నానంటే నాకు రోగం వస్తుందంట, నా బలము చచ్చిపోతుందంట. ఒకవేళ నేను తిన్నానంటే చచ్చి కూడా పోతానంటే బైబిల్ చెప్తుంది. కాబట్టి నేను ఆలోచనగా నేను ముట్టుకోకూడదురా అని ఆ భయము మన గుండెల్లో ఉండాలి. దానికని భయపడతా సంవత్సరాలు గడిపేయకూడదు. వెంటనే చేంజ్ ఆఫ్ లైఫ్, వెంటనే మార్చుకోవాలి హృదయాన్ని, మనసును మార్చుకోవాలి. పద్ధతులు మార్చుకున్న తర్వాత ప్రభువా నన్ను క్షమించు నాయన అట్లని అడగాల. లోకంలో నీతిమంతుడు ఒక్కడను లేడని బైబిల్లో రాయపడి ఉంది. అప్పుడు ప్రపంచంలో నీతిమంతుడు ఒక్కడు లేడు. అయితే దేవుని రక్తం ద్వారా నీతిమంతులుగా మనమందరం కూడా తీర్చబడుతున్నాం, మార్చబడుతున్నాం అంతే. కాబట్టి మనము పాపమే అనుకుంటా దేవుని బల్ల తీసుకోకుండా కాలాలు గడిపేయకూడదు. వెంటనే మనసు మార్చుకొని ప్రభువా నన్ను క్షమించు, పొరపాటు అయింది, నేను నేరం చేశానయ్యా అట్లని క్షమాపణ కోరుకొని అది మానేయాల. బైబిల్లో మీరు చాలామంది అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, ఇట్లా ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరం పొందును. ఓకే, తన అతిక్రమలు దాచిపెట్టుకున్నవంటే అది ప్రయోజనం లేదు. దాన్ని నోటితో ఒప్పుకోవాలా, వదిలేసుకోవాలా. ఆ వదిలేసే అలవాట్లు మనకు రావాలా. ఆ తప్పుని మనం ఏం చేయాలా, నోటితో చెప్పేయాలా. ఆ పాపాన్ని వదిలేసుకుంటే అప్పుడు మనం ప్రభు బల్ల తీసుకోవటానికి మనము యోగ్యం కలిగిన వాళ్ళం అవుతాం. మీరు 2 మనుషులు దేవాలయానికి పోయారు కదండి, దాంట్లో ఒకడు సుంకరి, ఒక పరిచయుడు.
ఎందుకంటే సుంకర ఏమని ప్రార్థన చేశాడు, పరిచ్యుడు ఏమని ప్రార్థన చేశాడు. పరిచ్యుడు గొప్పగా చేశాడు. పరిచ్యుడు గొప్పగా చెప్పాడు, టైత్ ఇస్తున్నా, ఉపవాసం ఉంటున్నా, వాళ్ళలాగా వీళ్ళలాగా లేను, నేను వాళ్ళలాగా వీళ్ళలాగా లేనయ్యా, నేను అంత బాగుండా నేను అటని చెప్పాడు. గొప్పతనం ప్రార్థన, పొగిడింపు, గొప్పతన ప్రార్థనలు. మనం కూడా ఏదన్నా ఒకటి జరగనేది గొప్పగా చెప్పుకుంటాం మనం. ఇప్పుడు మీకు సిల్వర్ జూబుల్ అనేది ఇప్పుడుదా చెప్పినా నేను, ఇంతకు ముందే చెప్పచ్చు కదా. నేను తగ్గింపు ఉండాలి మన దగ్గర. ఆ మీటింగ్లో కూడా పాస్టర్లకు కూడా చెప్పాలా నేను, నాకు సిల్వర్ జూబిలీ అని. 25 ఏండ్లైంది నేను ప్రభు మార్గంలోకి వచ్చేసాను. ఒకే ఒక వర్డ్స్ మట్టుకు చెప్పిన, 25 ఏండ్లు నన్ను దేవుడు కాపాడు, నా కోసం ప్రార్థన చేయండి అని ఇక్కడ మోకాళ్ళు వేసిన అందరు నా కోసం ప్రార్థన చేశారు. నేను పాస్టమ్మ గారు ఇంకా మేము ఆత్మీయతలో బలపడాలి, దేవుని కోసం పరుగులు తీయాలి, ఇంకా మేము మంచిగా దేవుళ్ళో ఎదగాలి, మా కొరకు ప్రార్థన చేయండి. అందరూ చేతులు మా వైపు జాపారు. 60-70 మంది నిండ్రు ఇక్కడ. అందరు చేతులు జాపి ప్రార్థన చేస్తే అద్భుతంగా దేవుడు నడిపించాడు. ద రీజన్, దేవుని బిడ్డలారా, నేను మీకు చెబుతున్నాను, మన గొప్పతనం అనేది మన లోపల రానివ్వకూడదు. సుంకరి చేశాడు ప్రార్థన, ప్రభువా నేను పాపిని, నీ తట్టు చూసే యోగ్యత నాకు లేదయ్యా, క్షమించు. అట్లని ఆ లోబడే స్వభావం వచ్చేలాకే దేవుడు చూశాడు. వాడికంటే వీడు నీతిమంతుడని దేవుడు వాళ్ళకి న్యాయం తీర్చాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం లోబడేటప్పుడు, పశ్చాత్తాపడేటప్పుడు దేవుడు మనకి గొప్ప కార్యం చేస్తాడు. ఆలోచనగా అయోగ్యంగా దేవుని ప్రభు వల్ల మనం ఏం చేయకూడదు, ముట్టుకోకూడదు, మార్చుకోవాలి, చేంజ్ చేయాలా, లైఫ్ని చేంజ్ చేయాలా. అట్నే ఉండి అట్నే తీస్తున్నామంటే తప్పు. నువ్వు ఒక్కేస్తా తీస్తున్నామంటే తప్పు. అది దాని శిక్ష కలుగుతుంది మనకి. మన దగ్గర ఒక బ్యాడ్ హ్యాబిట్స్ పెట్టుకొని ప్రభు బల్లలో చేయేస్తున్నామంటే మనం నేరం చేస్తున్నాం. బైబిల్లో మాట రాయపడి ఉంది, వాడు అపరాధిగా ఎంచబడును, నీతిమంతుడిగా ఎంచలేవు. ఒకవేళ మన ఇంట్లో ఉంటున్న మన అమ్మని అమరియచ్చు, నాయన్ని అమరియచ్చు, దేవుణ్ణి అమరించడానికి మన వల్ల కాదది. ఒకవేళ భర్తని అమరియచ్చు, భార్యని అమరియచ్చేమో, కానీ దేవుణ్ణి మనం మోసం చేయలేం, కష్టం అది. కాబట్టి వాక్యం చెప్తుంది, నువ్వు అయోగ్యంగా పాత్రలో చేయబాక అని అంటుంది. అది యోచించి పరీక్షించి అది ఏందని పరిశీలించుకో అని వాక్యము చెప్తుంది. అది విలువ కలిగింది, రేపు నేను నిత్య రాజ్యానికి చేర్చేద్దా ప్రభు సంస్కారం. ఆమేన్. కాబట్టి అందరు పైకి లేచి పడుకుందాం, అందరు ప్రార్థన చేయండి, 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేయండి. అందరు పైకి లేచి పడుకోండి, అందరు చేతులు పైకెత్తి ప్రార్థన చేయండి, అందరు ప్రార్థన చేయండి, దేవుని అడగండి, అందరు ప్రార్థన చేయండి. 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేయండి. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవం కలిగిన వాడు, అంత్య దినాల్లో నేను అతన్ని పైకి లేపుతాను, నాతో కూడా పరలోకములో కూర్చొని పెట్టుకుంటాను అంటున్నాడు ప్రభు. కాబట్టి దేవుని దగ్గర ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, దేవుని దగ్గర ప్రార్థన చేయండి. తన అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరాన్ని పొందుతాడు. దేవుని కనికరం మనకు రావాలంటే ప్రభు సన్నిధిలో మనం అందరం ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి, అందరు ప్రార్థన చేయండి. దేవుని కనికరం మనం పొందుకోవాలి. ప్రభు బల్ల అనేది ఎప్పుడు మానేసుకోకూడదు. ప్రతి నెల దేవుని రక్తాన్ని, శరీరాన్ని మనం తినాలి, తాగాలి. అది తాగటం వలన నీకు నిత్య జీవం కలుగుతుంది, దేవునికి దగ్గర అవుతావు, ఆయన సంబంధిగా మారుతావు. నువ్వు
ఆయనతో కూడా నీకు పాలు పంపులు ఉంటాయి. ఒకవేళ నువ్వు తీలేదా, ఆయనతో కూడా నీకు సంబంధం ఉండదు, ఆయనతో కూడా ఐకమత్యం ఉండదు. అంత్య దినాల్లో నువ్వు లేపబడలేవు. అంత్య దినాల్లో నిత్య జీవము నీకు రాదు. నువ్వు నిత్య జీవం పొందుకోవాలంటే పొరపాటున దేవుని సంస్కారాన్ని పోగొట్టుకోకూడదు, యేసు రక్తాన్ని పోగొట్టుకోకూడదు. పోగొట్టుకోకుండా నువ్వు ఉండాలి. ఆయన నీ కొరకు శ్రమపడాడు, నీ కొరకు రక్తం కార్చాడు, నీ కొరకు ఆయన కొరడాలతో కొట్టబడాడు, నీ కొరకు తన శరీరాన్ని త్యాగం చేశాడు, తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. దేవుని రక్తమని భయము లేకుండా, దేవుని శరీరమని భయము లేకుండా ఆలోచనగా నిన్ను నువ్వు పరీక్షించుకోకుండా చేస్తున్నావు. జాగ్రత్త. నీకు నువ్వే తీర్పు తీర్చుకోబాక, నీకు నువ్వే శిక్షణ తెచ్చుకోబాక. ప్రభు వాక్యానికి లోబడు, ప్రభు వాక్యానికి లోబడు. దేవుని వాక్యాన్ని నీ గుండెల్లో పెట్టుకో. ఆయన వాక్యాన్ని నీ గుండెల్లో పెట్టుకో. ఆయన వాక్యాన్ని నీ గుండెల్లో పెట్టుకో. முள்முடி உமக்காக ரத்தமல்லா உமக்காக, முள்முடி உமக்காக ரத்தமெல்லாம் உமக்காக, பாவங்களை அறிக்கைவிடு, உன் பாவங்களை அறிக்கைவிடு, பரிசுத்தமாகிவிடு, நீ பரிசுத்தமாகிவிடு. கலங்காதே கர்த்தர் உன்னை கைவிட மாட்டார். ప్రార్థన చేయండి. ప్రభువా, ఎవరయ్యా మా కొరకు ప్రాణం ఇవ్వగలిగిన వాళ్ళు? నువ్వు తప్పితే నీ బిడ్డలందరినీ నీ రక్తముతో శుద్ధి చేయండి. వారు నీకు అరుగులుగా మార్చండి. మీ శుద్ధీకరణ వాళ్ళ గుండెల్లో కలుగు చేయండి. ప్రత్యక్షపు గుడారములో యాజకుడు బలి ఇచ్చిన ఆ బలి నువ్వే కదా నాయన. ఆ రక్తాన్ని వారి మీద చెలికినప్పుడు వారందరూ శుద్ధులయ్యారని వాక్యంలో రాయపడి ఉంది. ஆசாரியன் அந்த ரத்தத்தை அவங்க மீது தெளிக்கும் பொழுது அவங்க எல்லாம் பரிசுத்தம் அடைந்தார்கள் என்று வேதத்தில் எழுதியிருக்காண்டவரே. உங்க ரத்தத்தினால் எங்களை கழுவுவீராக, பரிசுத்தப்படுத்துவீராக. உமக்காக வாழ்கிற பிள்ளைகளாக எங்களை மாற்றுவீராக ஆண்டவரே. இந்த கிருபையினால எங்களை மூடுவீராக, நடத்துவீராக. நசரனாக இயேசுவின் நாமத்தில் ஜெபிக்கிற நல்ல பிதாவே, ఆమేన్, ఆమేన్. అందరమీ ఒక పాట పాడుతుండగా కానుకలు సమర్పించుకుందాం. మన మధ్యలో రమేష్ పాడుతున్నాయినా? ఓకే.